తిరుమల శ్రీవారిని నూతన వధువరులు మంచు మనోజ్ భూమా నాగమౌనిక రెడ్డిలు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మనోజ్ దంపతులతో మంచు లక్ష్మి దంపతులు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ మౌనికతో వివాహం అనంతరం తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదు. నేడు మా ప్రేమ గెలిచిందన్నారు. మా నాన్నగారి ఆశీస్సులు, అక్క సపోర్ట్, అత్తమామల ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరని తెలిపారు. వరుసగా షూటింగ్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదని, ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉందని అన్నారు. మౌనిక చేయాలి అనుకుంటే తనకి నా సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. మున్ముందు ఇద్దరం కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారని అలా నా జీవితంలోకి మౌనిక రెడ్డి వచ్చిందన్నారు. గత 4 ఏళ్లుగా వేరే లోకంలో ఉన్న నన్ను మళ్లీ తిరిగి తీసుకొచ్చిందని తెలిపారు. ఒకరికి ఒకరు తోడు ఉండాలని కోరుకున్నామన్నారు. అందుకే శివుని ఆజ్ఞతో అన్ని జరిగాయని అనుకుంటున్నానని బాబు, నేను, మౌనిక రెడ్డిలు నూతన జీవితంలోకి అడుగు పెట్టామన్నారు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు, అది ఇదేనేమో అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. అన్న ఒక్క నిమిషం, మనోజ్ అన్న ఒక్క ఫోటో ఒక్క నిమిషం. బాగున్నారక్క? బాగున్నానక్క. పర్వానే మనోజ్ అన్న చాలు 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 మీరు అటు ఇటు రావద్దండి. సైడ్ మీ అందరికి తెలిసిందే, నాకు మౌనికాకి పెళ్ళి ఈరోజు వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి ఈరోజు తిరుమలకి రావడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో ఒకటే చెప్పాలనుకుంటున్నాను, లైఫ్లో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమ ఓడిపోకూడదండి. ఎప్పటికీ ప్రేమే గెలవాలి. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు ప్రేమే గెలిచింది. అండ్ మా నాన్నగారు తల్లిదండ్రుల ఆశీస్సులు, మా అక్క సపోర్టు, తన ఆశీస్సులు, వీళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు పైనుంచి, అండ్ ఇవన్నీ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరేం చేయలేదు. ఆ భగవంతుడు తోడు, మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిది మా ఉంటుంది. అది నేను నమ్ముతున్నాను. మమ్మల్ని దీవించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ద ఫిష్ నెక్స్ట్ వరుసగా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. దేవుడి దయ వల్ల నేను ఏదైతే గ్యాప్ ఇచ్చానో, ఎక్కడైతే ఆగానో మళ్ళీ మొదలు పెడుతున్నాను. సో ఇప్పుడు నా లైఫ్లో కంప్లైంట్ చేసేదానికి ఏం లేదా, దేవుడి దయ వల్ల. సో మంచి బుద్ధితో, మంచి ఆలోచనలతో ముందుకెళ్దాం, 10 మందికి ఉపయోగపడదాం అనే ఆలోచనలో ఉన్నామండి. నాకైతే లేదండి, నాకు ఎప్పుడు ప్రజా సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలు రావాలని లేదు. అండ్ తను చేయాలనుకుంటే తనకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. అండ్ మా ఇద్దరు కూడా ఒకటే, ఏంటంటే వీ వాంట్ టు సర్వ్ పీపుల్. అది ఒక ఊరనే కాదు, మనకి 2 రాష్ట్రాలను తెలుగు వాళ్ళకి మనకు తెలుసు, అందరూ మన వాళ్ళు. ఏ ఊర్లో ఏది జరిగినా మనం నిలబడి పనిచేయాలి, నిలబడి మనం చూసుకోవాలనే ఒక ధ్యాస మా ఇద్దరిది. అండ్ మా ఇద్దరు మైండ్ సెట్లు కూడా అక్కడే కలిసాయన్నమాట. సో ముందుగా మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, దేవుడు మాకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం.